హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఐవి ఫ్లూయిడ్స్ గురించి. ఇవి కామన్గా అందరికీ తెలిసే ఉంటాయి. తెలియని వాళ్ళు, నాన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, నెక్స్ట్ విలేజ్లో కొంతమంది పీపుల్స్కి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, ఇవి కామన్గా హాస్పిటల్లోకి పేషెంట్ సీరియస్గా ఉన్న పేషెంట్ ఎంటర్ కాగానే ఫస్ట్ స్టార్టింగ్ యూజ్ చేసేది ఈ ఐవి ఫ్లూయిడ్స్ అన్నమాట. వీటిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటి గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఎన్ఎస్ నార్మల్ సెలైన్. ఈ నార్మల్ సెలైన్లో 0.9% సోడియం క్లోరైడ్ ప్లస్ డిస్టిల్డ్ వాటర్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే 100 ml వాటర్లో 0.9% అని సాల్ట్ అని ఉంటుంది అన్నమాట. ఇవి దీంట్లో ఉండే కాంపోనెంట్స్. అయితే ఈ ఎన్ఎస్ యూజ్ అయింది దేనికి ఉపయోగిస్తారు? మన బాడీలో 70% వాటర్ ఉంటుందన్నమాట. ఈ వాటర్ తగ్గిపోతున్నప్పుడు, అంటే డిహైడ్రేషన్, ఫ్లూయిడ్ లాస్ అవుతున్నప్పుడు ఈ ఎన్ఎస్ అనేది యూజ్ చేస్తారనమాట. ఈ ఫ్లూయిడ్ లాస్ అనేది ఏ కండిషన్లో ఈ ఫ్లూయిడ్ లాస్ అవుతుంది అంటే, వాంతులు, వామిటింగ్స్ కండిషన్లో, నెక్స్ట్ విరోచనాలు, మోషన్స్, డయేరియా కండిషన్లో ఈ ఫ్లూయిడ్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ కండిషన్లో. ఇంకా బీపీ బాగా తగ్గిపోయినప్పుడు, హైపోటెన్షన్ అనే కండిషన్లో, పేషెంట్ బాగా సీరియస్గా ఉన్నప్పుడు ఈ ఫ్లూయిడ్ బాడీలోకి ఎక్కిస్తారన్నమాట. ఇంకా హ్యాండ్ వాష్కి యూజ్ చేసుకోవచ్చు. సర్జరీ చేసే టైంలో క్లీన్ చేయడానికి, పేగుల్ని శుభ్రం చేయడానికి, ఇంటెస్టైన్స్ని క్లీన్ చేయడానికి కూడా ఎన్ఎస్ని యూజ్ చేస్తారనమాట. ఈ ఎన్ఎస్ అనేది నో యూజ్ బీపీ ఇంక్రీజ్డ్. అంటే హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ఏంటంటే బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది యూజ్ చేయరు. ఇది 100 ml, 500 ml, 1000 ml బాటిల్స్ అనేది ఉంటాయి. ఈ 100 ml యాంటీబయాటిక్స్ని మిక్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. 500 ml ఎక్కువగా మోషన్స్ టైంలో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ సెకండ్ది డిఎన్ఎస్. డిఎన్ఎస్ అంటే డెక్స్ట్రోజ్ నార్మల్ సెలైన్. డెక్స్ట్రోజ్ 5% ప్లస్ సోడియం క్లోరైడ్ ప్లస్ డిస్టిల్డ్ వాటర్ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. దీంట్లోనూ సేమ్ సోడియం క్లోరైడ్ ఉంటుంది కనుక ఎన్ఎస్ వేటికి ఉపయోగించామో ఇది సేమ్ దానికి యూజ్ చేస్తారు. బట్ కానీ డెక్స్ట్రోజ్ అనేది ఉండటం వల్ల ఎనర్జీ బాగా లాస్ అయిన పేషెంట్స్కి ఇది ఎనర్జీ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట వాళ్ళకి. ఇవి ఫుడ్ తీసుకోకుండా, అన్నం తినకుండా, ఫీవర్ కండిషన్లో, జ్వరం ఉన్న కండిషన్లో ఉన్నప్పుడు కానీ, బెడ్ మీద ఉన్న కండిషన్లో ఓన్లీ ఫ్లూయిడ్స్ మటుకే ఇస్తున్న క్రమంలో ఈ డిఎన్ఎస్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. దీనిలో డెక్స్ట్రోజ్ అంటే గ్లూకోజ్ ఉంది కనుక షుగర్ పేషెంట్లు, డయాబెటీస్ పేషెంట్లకు అనేది ఇది వాడకూడదు. ఇంకా ఓన్లీ డెక్స్ట్రోజ్, ఓన్లీ గ్లూకోజ్ ఒకటికే ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇవి 3 టైప్స్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ ఒకటి D5 డెక్స్ట్రోజ్ 5%, D10 డెక్స్ట్రోజ్ 10%, D25 డెక్స్ట్రోజ్ 25%. ఇవి ఎక్కువగా జాండీస్ పేషెంట్లలో లివర్ని క్లీన్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట. ఇవి డిహైడ్రేషన్ కండిషన్లో, వామిటింగ్స్ అప్పుడు, మోషన్స్, డయేరియా అప్పుడు కామన్గా ఎన్ఎస్ లాగా యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఆర్ఎల్. ఈ ఆర్ఎల్ అనేది బాగా సీరియస్ కండిషన్లో అనేది ఆర్ఎల్ అనేది యూజ్ చేస్తారనమాట. ఈ ఆర్ఎల్లో ఉండే కాంపోనెంట్స్
ఆర్ఎల్ మీన్స్ రింగల్ లాక్టేట్ హార్మోన్ సొల్యూషన్ అని కూడా అంటారు. దీనిలో లాక్టిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, వాటర్ అనే కాంపోనెంట్స్ అనేవి దీంట్లో ఉంటాయన్నమాట. మెయిన్లీ ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా బ్లడ్ లాస్ అయినప్పుడు కానీ, యాక్సిడెంట్ కండిషన్స్లో, ఫైర్ యాక్సిడెంట్స్ కాలిన అప్పుడు, హైపోటెన్షన్ అంటే బాగా బీపీ డౌన్ అయినప్పుడు, తగ్గినప్పుడు కానీ ఈ ఆర్ఎల్ ఫ్లూయిడ్స్ అనేది యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఐసోలైట్ పి. దీంట్లో ఉండే కాంపోనెంట్స్ 2 టైప్స్ ఉంటాయి. మల్టిపుల్ ఎలక్ట్రోలైట్స్ డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్. ఇవి చిన్నపిల్లల్లో ఫ్లూయిడ్ లాస్ అనేది బ్యాలెన్స్ చేయడానికి, ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ చేయడానికి అనేది యూజ్ అవుతుందన్నమాట. అంటే చిన్నపిల్లలు నీరసంగా ఉన్నప్పుడు ఎనర్జీగా ఉండటానికి ఇవి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ది సిప్రోఫ్లాక్సిన్ యాంటీబయాటిక్స్. ఇది స్టమక్ పెయిన్కి, అపెండిసైటిస్కి యూజ్ చేస్తారు. ఇంకా మోషన్స్కి, డయేరియా, విరోచనాలు అయినప్పుడు యూజ్ చేద్దాం అన్నమాట. 100 ml ఉంటుంది. ఇవి ఐవీగా యూజ్ చేస్తారు. మెట్రోజిల్ సేమ్ ఎక్కువగా మోషన్స్ అవుతున్నప్పుడు డయేరియా కండిషన్లో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ 6ది పారాసిటమాల్ ఐవీ ఫ్లూయిడ్. ఇది ఫీవర్ ఎక్కువగా ఉన్నప్పుడు, జ్వరం ఎక్కువగా ఉన్న కండిషన్లో ఇంజక్షన్లు చేసినా తగ్గినప్పుడు ఇది అనేది పారాసిటమాల్ 100 ml అనే బాటిల్ అనేది యూజ్ చేస్తారనమాట. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.